హాయ్ అండి, నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో అయితే మటుకి మీకు నచ్చిన మొక్క గురించి చెప్తున్నాను. ఎందుకంటే జాంకాయలు అంటే అందరికీ ఇష్టమే. మన తోటలో ఖచ్చితంగా మన పెరట్లో ఒక జామ చెట్టు ఉండాల్సిందే అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా మన చిన్నప్పటి నుంచి మన ఇంటి దగ్గర ఒక జామ చెట్టు అనేది వేసుకుంటాం. జాంకాయలు రోజు తింటే మీకు విషయం తెలుసా, అమ్మాయిలు చాలా అందంగా మంచి కలర్ తోటి ఉంటారంటండి. డైలీ ఒక కాయ తీసుకోవాలంటారు. అయితే షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. అయితే జాంకాయ మొక్క వచ్చేసరికి ఇది సీడ్లెస్ జామ. నేను సప్తగిరి నర్సరీలో తీసుకున్నాను ఈ మొక్క అయితేని. అసలు నిజంగా మొక్క అంటే మామూలు మొక్క కాదండి, అసలు ఇంత కాయలు అవుతాయి అన్నమాట, ఇంత కాయలు అవుతాయి. అయితే ఈ మొక్క దగ్గరకు వచ్చేటప్పటికి నేను గమనించిన విషయం ఏంటంటే, బాగా పండిపోయే స్టేజ్లో అయితే మొక్క అదే కాయ అంటుంది కదండి, బాగా పండిపోయే స్టేజ్లో ఆ టైంలో అయితే కొంచెం కాయ డ్యామేజ్ అవుతుంది. మనకు కొంచెం దోరగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకుంటేనే బాగుంటున్నాయి ఈ జాంకాయలు అయితేనే. మరి పండుగ వస్తుందా అంటే మరి అంటే పురుగులు అయ్యి నాకు ఎప్పుడు కనపడలేదు, కానీ బ్లాక్గా ఒక డాగ్లా వేసేసి అక్కడ వరకు లోపలికంటే వెళ్తుంటే పోతుంది. అంటే ఇది ఎప్పుడు కూడా కొంచెం దోరగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి, పొండయ్యేదాకా ఉంచొద్దు, పసుపు రంగు వచ్చేదాకా ఉంచకూడదు. అదొకటి గమనించాను. అయితే ఇప్పుడు చానాలకి మళ్ళీ కాయలు అనేవి అందుకున్నాయండి, నిజంగా చెప్తే నమ్మరు. మొన్నది 2 కాయలు కోసాను, అవి కాకుండా ఇప్పుడు చెట్టు నిండా కాయలే. ఇదిగోండి ఇక్కడ 2 కాయలు అసలు నిలబడతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మీకు చూపించింది ఒక్క వంతే, ఇంచుమించుగా చాలా పిందులు రాలిపోయినాయి అన్నమాట. మొత్తం గార్డెన్ ఇదిగోండి పిందులు ఇలా రాలిపోయినాయి. ఎక్కువ అంటే వచ్చిన పిందల్లా నిలబడాలని ఏమీ లేదు మన చెట్టుకి. అయితే మీకు మంచి టిప్ అయితే చెప్తాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ 2, ఇక్కడ 2 ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకే కొమ్మకి 4 కాయలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగోండి మళ్ళీ ఇది ఒక కొమ్మే, ఈ ఒక్క కొమ్మకి ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదొక పిండి. ఇంకా చాలా ఉన్నాయి మొత్తం. ఇదిగో చూపించు, ఇదిగో పెద్ద కాయలు, ఇదిగో ఈ 3 కాయలు ఒకే కొమ్మకి. ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద కాయలు, ఇటు వచ్చాయి, ఇటు వచ్చాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. చెట్టు అంతా చూపిందాం ఒకసారి మన వాళ్ళకి. ఇంచుమించుగా ఒక 20 కాయ ఉంటుందండి. ఇదిగోండి పూత. అయితే 3 పువ్వులు కూడా వచ్చినాయండి. ఇదిగోండి చూడండి, ఇదిగో నాన్న ఇక్కడ 3 పువ్వులు. ఇదిగో ఇది చూడు కాయలు, పూత, 2 పిందులు. అంటే మొక్క నేలలో ఉన్నట్టుగా మనకి కుండీలో ఇంత క్రాప్ వస్తుందా అండి అని మీకు డౌట్ రావచ్చు. ఏంటంటే అండి, మనం ఇచ్చే పోషకాలను బట్టి. దాన్ని ఒకసారి మొదలు చూపించినానా, అదిగోండి కౌ మాన్యూరు, వర్మీ కంపోస్ట్, నేను బోన్ మిల్లు ఇవన్నీ ఇచ్చుకుంటాను. కిచెన్ వేస్టేజ్ కూడా ఇచ్చేసాను, దానిపైన మళ్ళీ కౌ మాన్యూర్ వేసాను. కిచెన్ వేస్టేజ్ అయిపోయింది. ఇదిగోండి కిచెన్ వేస్టేజ్ వేసింది మీకు తెలుస్తుంది అని చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ప్రతి మొక్క కూడా మనం ప్రతి కుండీలో కూడా అండి ప్రతిదీ ఇచ్చుకోవాలన్నమాట, కిచెన్ వేస్టేజ్ కానీ ఏదైనా సరే. అయితే ఇంకో విషయం ఏంటంటే, జామ మొక్కకి నీళ్ళు ఎక్కువ నిలబడకూడదు. ఎక్కువ జామ చెట్లకి వేరుకుళ్ళు అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. వేసిన నీళ్ళు వేసినట్టు దిగిపోవాలి, డ్రై అయిపోయినా పర్వాలేదు, కొంచెం మొక్క వాలుతుంది, మళ్ళీ నీళ్ళు పోసుకుంటాం. నీళ్ళు మటుకి ఎక్కువ ఉన్నదా ఆ మొక్క ఇంకా అసలు మీరు చెప్తే నమ్మరు, ఎక్కువ కాలం బతకదన్నమాట. దీని మొదలు చూసారా, దీని సాయిల్ నేను ఫ్రూట్ టబ్లో పెట్టాను. చాలామంది అడుగుతున్నారు మీరు టబ్స్ చూపించట్లేదని. ఇదిగోండి నేను ఫ్రూట్ టబ్లో పెట్టాను. దీనికన్నా మీరు బ్లూ టబ్లో కూడా పెట్టుకున్నా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది అప్పుడే నేను పెట్టి 2 ఇయర్స్ అయిపోయింది ఈ టబ్లోకి మార్చి. అయితే మీకు ఇంకో విషయం ఏంటంటే, పూత వచ్చినప్పుడు ఒకసారి ఇలా చూపించినానా, ఇప్పుడు పూత వచ్చింది కదండి, కాయలు పూత వచ్చినప్పుడు ఈ స్టెమ్స్ పెరగనివ్వకూడదు అన్నమాట. ఈల్డ్ పెరగదు, కాయ పెరగదు, మళ్ళీ స్టెమ్స్ గ్రోత్ అవుతూ ఉంటాయి. ఇదిగోండి ఇలా చిగుర్లు ఈ కింద ఈ చివర్లన పించ్ చేసేయాలన్నమాట. మనకి పించ్ చేసేస్తే తీసేస్తే ఇంకా పెరగదు. ఇలా పెరగడం వల్ల ఏంటంటే బలం మళ్ళీ నీ కాయల కన్నా మొక్క పెరగడానికి చూసుకుంటూ ఉంటుంది. ఇలా తీసేసామనుకోండి కాయలు పెరుగుతాయి అన్నమాట, కాయలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి పిందులున్న ప్రతి కొమ్మ కూడా ఇలా తీసేయాలి. ఇన్ని కాయలు కూడా నేను సపోర్ట్ చేద్దామని అనుకోలేదు, కానీ మా వారు అన్నారు ఉంచే ఎన్ని నిలబడితే అన్నీ, ప్రస్తుతానికి వచ్చిన పిందెలను పాడు చేయడం ఎందుకు, అవి చాలా వరకు ఆ మొక్కే రాల్చేసుకుంటుంది కదా, దాని శక్తికి తగ్గట్టుగా అది వచ్చిన మట్టుకి ఉంచేస్తుంది కదా, ఉంచే ఎన్ని కాయలు అయితే అన్ని కాయలే హార్వెస్ట్ చేసుకోవచ్చు అని. మీకు లోపల చూపిస్తాను, ఇలా చూపించినానా, నువ్వు చూసావా ఇక్కడ కింద, ఇదిగోండి 2 కాయలు ఇలా ఇటు వచ్చేసి కనిపించింది. ఇదిగోండి 2 కాయలు లోపల ఉన్నాయి. ఇంకా అన్నారని సరేలే ఆయన మాట కొట్టేయడం ఎందుకు తీసేయడం ఎందుకులే అని, సరే పోన్లే నిజమే కదా, దానికి ఎక్కువైతే అదే రాల్చేస్తుంది, లేదా కొంచెం గిరసమాడినట్టుగా కొంచెం చిన్నగా ఉంటాయి చూద్దాంలే అని చెప్పేసి ప్రస్తుతానికైతే నేనైతే వచ్చేసాను.
మీరు ఇన్ని సపోర్ట్ చేయమని నేను చెప్పను. ఒక 5 కాయలు 6 కాయలు సపోర్ట్ చేసుకోవచ్చు. కుండీని బట్టి మనం ఇచ్చే పోషకాలను బట్టి ఆ కాయలు ఆ మొక్క మీద ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట, మనం ఇచ్చే పోషకాలను బట్టే. అయితే ఇప్పుడు చూసారు కదండి, మొక్క అంతా ఫుల్ కాయలు ఉన్నాయి. ఇంకా పోషకాలు వచ్చేటప్పటికి కంటైనర్ పెద్ద సెలక్షన్ చేసుకోమన్నాను. మిల్లీ బగ్స్ అక్కడక్కడ ఉంటాయి, గొంగలు కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది. గొంగలు కూడా మనం చేత్తో రిమూవ్ చేసేసుకోవడమే, లేదంటే ఏదైనా స్ప్రే నీమాయిల్ అది స్ప్రే చేసుకోండి, అది మీ ఇష్టం. ఇప్పుడు ఇంకా పెరుగుతున్న కొమ్మల్ని ప్రూనింగ్ చేసేసుకోవాలన్నమాట, ఎక్కువగా ఉంచకూడదు. ఉంచామంటే ఇంకా అవి పెరగకుండా, కాయలు పెరగకుండా మొక్క పెరిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. బలం అంతా మళ్ళీ మొక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. వాటర్ ఖచ్చితంగా డైలీ, అంటే మనం వేసి కుండీలను బట్టి, అంటే సాయిల్ కొంచెం తడిగా ఉందనుకో రోజు వేసుకోవచ్చు. లేదు మన సాయిల్ కొంచెం మొక్క వాళ్తుందంటే డైలీ వేసుకోవచ్చు. అంటే మనం వేసి నీళ్ళు వేసినట్టు వెళ్ళిపోయినాయి అనుకో డైలీ వేసేసుకోవచ్చు. కొన్ని ఏమవుతాయి అంటే లాక్ అవుతుంది. అలా లాక్ అయినప్పుడు పైన డ్రై అవుతుంది, లోపలేమో నీరు ఉండిపోయి ఏరు కుళ్ళిపోతూ ఉంటుంది. మొక్కను మనం గమనించుకుని ఎప్పటికప్పుడు కుండీల కింద నీళ్లు దిగుతున్నాయా లేదా మన పోసినవి అనేది చెక్ చేసుకుని నీళ్ళు అనేది పోయాలన్నమాట. దీనికి నీరు జామ చెట్టుకు కొంచెం తక్కువ వేస్తేనే మంచిది. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో నా దగ్గర చాలా మొక్కలు ఉండాలి, చాలా వరకు అలా నీరు ఉండే చనిపోయినాయండి. కేజీ జామ అదిని నేను మళ్ళీ తెచ్చుకోవాలి. ఓ వెరైటీ అయితే తెచ్చుకున్నాను, తైవాన్ వెరైటీ, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే జామ చెట్టు చూసారు కదా, ఇంకో జామ చెట్టు కూడా మీకు చూపిస్తాను, అది ఎలా ఉందో అది కూడా చూద్దరు. కానీ ఈ జామ అయితే నేను అశోక్ చక్రి నర్సరీ నుంచి తీసుకొచ్చానండి, రీసెంట్గా తీసుకొచ్చిన ప్లాంటే. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి చెప్పడం అయితే పూత ఏమీ లేకుండా ఇచ్చాడు, తీసుకొచ్చి అదే మొక్క ఇచ్చాడు. కొంచెం పెద్ద అయిన తర్వాత కాస్తుందండి అన్నాడు. సరేలే మన దగ్గరికి వచ్చాక ఏదైనా పెరగచ్చు కదా అని చెప్పేసి ఇదిగోండి మన దగ్గరికి వచ్చిన తర్వాత కాయలు అనేవి మొదలైపోయినాయి, పూత పిండి అనేది కూడా మొదలైంది. ఇంకా మీకు చెప్పిన టిప్పే నేను ఇప్పుడు మీకు చూపించిందే నేను కూడా ఫాలో అవుతుంటాను. ఇలా మనం తీసేసుకోవాలి. కాయలు పెరుగుతున్నప్పుడు ఇలాగా కాయలు పెరగాలంటే ఖచ్చితంగా ఇలా మనం పెరగనివ్వకుండా తీసేయాలి. ఈ చిగుర్లు కూడా మనం అసలు వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదండి. ఇదిగోండి పూత వచ్చేస్తుంది కదా, చూడండి. అంటే మనం ఇచ్చే పోషకాలంటే మీకు ఇందులో చూసారు కదా, నేనైతే ప్రస్తుతానికి ఏమి ఇవ్వలేదు దానికి. అదే అంటే ఉన్న మట్టిలో సారం ఉన్నది పెట్టినప్పుడే ఇప్పుడు ఇవ్వాలి. ఇంకా కాయలు అనేవి స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ చిగుర్లు అయితే పాడేయక్కర్లేదు నాన్న, నవ్వలేచ్చు. నేనైతే తీసేసుకుంటాను. మంచిది మన పళ్ళకి కానివ్వండి, మన హెల్త్కి కానీ. చిగుర్లు కూడా అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళకి అలా కూడా ఉపయోగపడుతుంది. కొంచెం గోరచ్చని నీళ్ళల్లో మరగబెట్టుకుని ఈ చిగుర్లు అనేవి ఆ నీళ్ళు ఉదయం మొహం కడుక్కున్న వెంటనే తాగేసామనుకోండి, మనకి చాలా మంచిది నాన్న. చాలామందికి తగ్గింది, మన ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది వాడారు, అంటే మన నైబర్స్ అదిని. నేను అందుకని నమ్మకంగా చెప్తున్నాను. జామ చిగుర్లు కూడా చాలా మంచిదండి, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. మనకి కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్నా, గ్యాస్ ప్రాబ్లం ఉన్నా అది కూడా తగ్గిపోతుంది అన్నమాట క్రమేపీ. ఒక నెలలు రెగ్యులర్గా తీసుకోండి జామ చిగుర్లు వాటర్ కూడా. ఇదండి జామ చెట్టు గురించి కూడా తెలుసుకున్నారు కదా. మన వాళ్ళు కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా చెప్తున్నాను, నీరు నిలబడినివ్వద్దు. డ్రై అయినా పర్వాలేదు, సాయిల్ ఎండిన తర్వాత మళ్ళీ ఫుల్గా పోసుకోండి. ఏ మొక్క అయినా సరే కొంచెం వాలేసింది అంటే ఆ సాయిల్ చెక్ చేసుకోండి, తడిగా ఉండడం వల్ల వాలేసిందా, పొడిగా ఉండడం వల్ల వాలిందా చూసుకోండి. తడిగా ఉందనుకోండి ఒక వారం రోజుల దాకా నీళ్ళు పోయొద్దు మీరు, అది ఎండిదాకా కూడా. డ్రై అయిందనుకోండి పోసుకోండి, కానీ అలాగే హోల్స్ కూడా చెక్ చేయండి. ఇక్కడ నుంచి ఈ చెట్టు చూపించాను కదా, ఇది కుండి పెట్టాలనా, ఇంకా ఒక స్టెమ్ ఇరిగిపోయిందండి. ఎందుకు మీకు ఇవన్నీ చూపిస్తున్నా అంటే ఎప్పటికప్పుడు మన గార్డెన్ లో కొత్తగా చెట్టు నిండా కాయలు వచ్చినప్పుడు మీతో నాకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది, అందుకని మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఇంత బాగా క్రాప్ వచ్చినప్పుడు మీకు చూపించాలి. మనం మొక్కలను కుండీలో పెట్టుకుని పెంచుతున్నప్పుడు ఒక్క కాయ కోసం 2 కాయల కోసం కాదు, ఇలా ఎక్కువ కాయలు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చని అందుకని మీకు చూపిస్తున్నాను. అలాగే కొంచెం కేరింగ్ కూడా చెప్తే మీకు కూడా కొంచెం వేసుకోవాల్సిన వాళ్ళు ఏమైనా మట్టి కానీ సాయిల్ కానీ అన్నీ వేసుకుంటారని చెప్తున్నాను. సాయిల్ 50% సాయిల్ అండి, కంపోస్ట్లో 50% వేసుకోండి. వేపపిండి కానీ, వేపపిండి ఖచ్చితంగా సాయిల్లో పెట్టినప్పుడే ఉండాలని ఏమీ లేదు. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేదనుకోండి తర్వాత తెచ్చుకొని పైన వేసుకోండి. గాజు పురుగులు పోతాయి, గాజు పురుగులతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. నత్తలు, జల్లలు, ఇలాంటి జలగలు, నత్తలు అలా ఉంటాయి కదా. గాజు పురుగులు అయితే కౌ మాన్యూర్ వేస్తాం కాబట్టి ఖచ్చితంగా పుచ్చుతాయి. ఆ కౌ మాన్యూర్ వేసిన వెంటనే మనం కొంచెం వేపపిండి దానిపైన వేసేయండి,
పుచ్చివి పుచ్చవు, పోయివి పోతాయన్నమాట. స్మెల్కి ఘాటుకి ఉండవండి. అలా కూడా మీరు చేసుకోండి. లేదా దాల్చిన చెక్క పొడి కూడా జల్లండి సాయిల్లో. అలాగే మీకు ఇంకా చాలా రకాలుగా చాలా టిప్స్ ఉన్నాయి. అవన్నీ ఏదో ఒకటి మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఇదండి ఈ రోజు అయితే నేను జామ మొక్కల గురించి కూడా మన టెర్రస్ మీద చూపించాను, చూసారు కదా. నచ్చిందా మీకు వీడియో? నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.